आवाज दो, जय PRTU, जय PRTU, जय PRTU, आवाज दो, आवाज दो। जमील साहब అన్నా అన్నా ఎక్కువ జరిగే అంత అవసరం లేదు. మన PRTU ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన సీనియర్ కార్యకర్తలకు సంఘంలో పనిచేసి పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం ఇందులో ముందుగా చింతపాండు నరసింగం గారు వెలగటూరు నుంచి ముత్తునూరు నుంచి రిటైర్ అయిన వారు రావాల్సింది. మన శంకరయ్య సార్ ముగ్గురు ఒక ఫోటో అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు సీనియర్ కార్యకర్తలు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరికీ PRTU-TS ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా 1971 సంవత్సరంలో సామ యాదగిరి గారు, క్రీస్తు శిష్యులు సామ యాదగిరి గారు స్థాపించిన PRTU-TS సంఘం ఒక్కొక్క జీవనం తీసుకుంటూ ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద సంఘంగా, దేశంలోనే అతిపెద్ద సంఘంగా చలామణి అవుతుంది. దీనికి కష్టపడిన సీనియర్ కార్యకర్తలకు అందరికీ PRTU సంఘం ఎప్పటికీ గుర్తుంచుకుంటూ వారికి సన్మానం చేస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా PRTU అన్ని జిల్లాలలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. అదే రాష్ట్రంలో రాష్ట్ర కార్యాలయంలో సామ యాదగిరి గారి యొక్క విగ్రహావిష్కరణ జరుగుతుంది. మా అందరికీ అది గర్వకారణంగా భావిస్తున్నాం. అదేవిధంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తూ వారు చేసిన కృషి కూడా అమోఘమని తెలియపరుస్తూ వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు గారికి శుభాకాంక్షలు. ఈరోజు
పిసిసి సామల యాదగిరి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు మనం ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. సమస్యల సాధనలో ముందుండే సంఘము మన పిఆర్టీ సంఘము. దానిలోనే భాగంగా మహిళలకు కూడా ప్రత్యేకమైన 5 CLs కూడా మన పిఆర్టీ ఘనతనే. చైల్డ్ కేర్ లీవ్లు కానీ ఎన్నో సమస్యలను ముందుండి సంఘము ముందుకు నడిపిస్తున్నది. దానిలో భాగంగా చైల్డ్ కేర్ లీవ్నే మహిళా సముద్రాభివృద్ధిగా కూడా మహిళా ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వరకు ఉపయోగించుకునే దిశగా దానికోసం కూడా ప్రయత్నం చేస్తున్నది. దాన్ని సాధించే తరుణం లోపల కూడా మన సంఘం ముందుండి మహిళా ఉపాధ్యాయులకు తోడుగా ఉంటుందని. దాదాపు 55 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం. పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత, అంతకుముందు కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉండేవారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత పంచాయతీరాజ్ టీచర్లు రావడం జరిగింది. పంచాయతీరాజ్ టీచర్లకు ఉన్న సౌకర్యాలు ప్రభుత్వ టీచర్లకు ఉన్న సౌకర్యాల్లో చాలా తేడా ఉండేది. అప్పుడు మా ఉపాధ్యాయులకు CLs లేవు, ఉద్యోగ భద్రత లేదు, పెన్షన్ లేదు, ఎలాంటి లేవు. ఆ టైంలో ఉద్యమాన్ని పిఆర్టీయు సంఘాన్ని స్థాపించిన సామల యాదగిరి గారు పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల పరిరక్షణే ధ్యేయంగా కాకుండా, కేవలం ఉపాధ్యాయుల హక్కుల సమస్యల సాధన కోసమే కాకుండా విద్యా వ్యవస్థ బలోపేతానికి కూడా కృషి చేస్తున్న సంఘం పిఆర్టీయు సంఘం. దేశంలో అతిపెద్ద సంఘం, 72,000 సభ్యత్వం ఉన్న సంఘం. దాదాపు ఎమ్మెల్సీ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత ఉపాధ్యాయ సమస్యల విషయంలో 010 శాలరీస్ కావచ్చు, మహిళలకు 5 CLలు ఎక్కడ మొదలు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా లేకుండే. ఫస్ట్ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకే 5 CLలు అడిషనల్గా 5 CLలు సాధించిన ఘనత కూడా మన పిఆర్టీదే. అంతేకాకుండా మహిళల విషయంలో మెటర్నిటీ లీవ్ కానీ, చైల్డ్ కేర్ లీవ్ కానీ ఇవన్నీ ఇప్పించిన సంఘం పిఆర్టీఏ. అది కాకుండా ఉమ్మడి సర్వీస్ రూల్స్ కానీ, 010 శాలరీస్ కానీ, అప్రెంటిస్షిప్ విధానం రద్దు కానీ, ప్రభుత్వ దేశంలో ఎక్కడ లేని విధంగా జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్, PSHM పోస్టులు సాధించిన ఘనత కూడా పిఆర్టీయు సంఘందే. ఈ పిఆర్టీయు సంఘం ఏర్పడ్డ తర్వాత దాదాపు 55 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం కొత్తగా మా సామల యాదగిరి గారి విగ్రహం కూడా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం పంచాయతీరాజ్ ఉపాధ్యాయ పిఆర్టీయులో సభ్యత్వం ఉన్న ఉపాధ్యాయులు దాదాపు మన జిల్లాలో 10 మంది అకాల మరణం చెందినందుకు వారికి కూడా ₹1,00,000 ఎక్స్గ్రేషియో సంఘం నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే గత సంవత్సరం CPS రద్దు కోసం పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసిన ఘనత పిఆర్టీయుదే. మొన్న టెట్ రద్దు కోసం ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున నినాదించడం జరిగింది. ఉపాధ్యాయుల సమస్యల కోసం, సాధన కోసం పిఆర్టీయు ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. అందుకే సోదర ఉపాధ్యాయులందరికీ మళ్ళొకసారి పిఆర్టీయు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. యాదగిరి గారు 1971లో స్థాపించినటువంటి పిఆర్టీయు సంఘం ఈరోజు ఉపాధ్యాయుల యొక్క సమస్యల సాధన కోసం, ఉపాధ్యాయుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న సంఘం పిఆర్టీయు సంఘం. మరి ఆవిర్భవించి 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మన జగిత్యాల జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ కూడా పిఆర్టీయు సంఘ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మనకున్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల లోపల మరి ఈరోజు ఉపాధ్యాయుడు గర్వంగా తలెత్తుకొని ఉద్యోగం చేయగలుగుతున్నాడు అంటే అది పిఆర్టీయు సంఘం చలవని. మరి ఈరోజు పిఆర్టీయు సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మరి ఈరోజు మనం చూసినట్టయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూసినాము, మన ఉపాధ్యాయులందరూ కూడా మన పిఆర్టీయు సంఘ నాయకుడిని కాదని మనము ఇతర వ్యక్తుల్ని మనం గెలిపించుకున్న పరిస్థితుల్లో ఈరోజు మన జగిత్యాల జిల్లాకు ఒక్కరోజు కూడా ఆ ఎమ్మెల్సీ మన దగ్గరికి వచ్చిన పరిస్థితి లేదు. మరి ఏదైనా కూడా మరి ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం మనం ఎవరిపైన ఆధారపడే అవసరం లేదు. మన సంఘాన్ని మనం కాపాడుకోవాలి, మన సంఘాన్ని మనం పరిరక్షించుకోవాలి. మరి ఈరోజు మనం చూసినట్టయితే జగిత్యాల జిల్లాలో మిగతా అన్ని సంఘాల కంటే కూడా ధీటుగా పనిచేసేటువంటి ఏకైక ఉపాధ్యాయ సంఘం పిఆర్టీయు సంఘం. మరి దాదాపుగా 2,600 సభ్యత్వం మనం చూసినట్టయితే మనం ఉన్నటువంటి 3,200 మందిలో 2,600 మంది సభ్యత్వం పిఆర్టీయు సంఘంకి ఉన్నది. అది కూడా ఆన్లైన్ లోపల ఒక్కటి కూడా ఫేక్ సభ్యత్వం లేదు. ఇతర సంఘాలు చూసినట్టయితే ఈ సభ్యత్వాన్ని వాళ్ళు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. మరి చూసినట్టయితే మరి అట్లాంటి మన నమ్మకం మన పైన ఉన్నది. వారందరి కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం ఎట్లయితే సంఘాన్ని కాపాడుకోవాలని తపన గురించి చెప్తూ
జరుపుకుంటున్నాము. మరి మన ఉద్యోగాన్ని కూడా మనం భద్రత కోసం కూడా మనం కంపల్సరీగా విద్యార్థుల యొక్క పరిరక్షణ కోసం, పాఠశాల పరిరక్షణ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందరికీ కూడా జగిత్యాల జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ కూడా PRTU సంఘ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.